యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు వందం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే ఏసేపు గురించి మనం ధ్యానించుకుందాం కొన్ని నిమిషాలు. ఏసేపు అంటే అర్థం ఏంటి అంటే, ఏసేపు అంటే ఫలించడి కొమ్మ. ఆ విధంగా మనం కూడా ఫలించే వారముగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, ఏసేపు ఫలించడి కొమ్మ, ఊట వద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దాని రెమ్మలు ఎక్కడికి ఎక్కుతాయంట? గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట. పిల్లలు చూడండి, ఈ లోకంలో అందరూ అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు కదా. అందరూ అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు, కానీ ఎవరు కూడా నాశనం అయిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి, మేము మంచి పేరు తెచ్చుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. చూడండి, మన దేశంలో చూడండి, భక్తి అంటే ఏమంటారంటే, చూడండి, కాషాయ వస్త్రాలు ధరించుకోవడం, లేకపోతే కమండలం పట్టుకొని కాళ్ళకు చెక్క చెప్పులు వేసుకోవడం. అయితే ఇది నిజమైన భక్తి కాదు. ఇది నిజమైన భక్తి కాదు. అన్నీ విడిచిపెట్టేయాలి అంటారు. అసలు అన్నీ విడిచిపెట్టేయాలి అంటారు. చూడండి, పాత నిబంధనలో దేవుడు అబ్రహామును ధనవంతునిగా చేశాడు. అబ్రహాం ధనవంతునిగా చేశాడు. అబ్రహాము శత్రువులతో యుద్ధము చేసి వారు తీసుకెళ్ళిన మొత్తము మరి దోచుకున్నదంతా తిరిగి తీసుకొచ్చినప్పుడు సదోము రోజు ఏమంటాడు తెలుసా? మనుషులను నాకు ఇచ్చి ధనాన్ని నువ్వు తీసుకో అంటాడు అబ్రహాంతో. మనుషులను నాకు ఇచ్చి ధనాన్ని నీవు తీసుకో అంటాడు. అప్పుడు అబ్రహాం ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదు. అబ్రహాము ఒప్పుకోలేదు. చూడు, ఆదికాండం 14:12 వచనం మనం చూస్తాం. నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు అంటావేమో గనుక నీది నాకు అక్కర్లేదు, నీ ధనము నాకు అక్కర్లేదు అన్నాడు. చూడండి, అబ్రహాము నీ ధనము నాకు అక్కర్లేదు అన్నాడు. అయితే చూడండి, డబ్బు వస్తే చాలామంది ఆత్మ జీవితంలో ఓడిపోతారు అంటారు. డబ్బు వచ్చినప్పుడు కాస్త గర్వం అనేది పెరుగుతుంది కదా, గర్వం అనేది వస్తుంది. కానీ చూడండి, ధనవంతులందరూ కూడా అందరూ ఆ విధంగానే ఉంటారని అనుకోవద్దు. ధనవంతుల్లో కూడా నీతిగా జీవించేవారు అనేక మంది ఉన్నారు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చూసినట్లయితే, మొదట నీ ఆత్మ వర్ధిల్లాలి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను అని యోహాను రాస్తున్నాడు. యోహాను అంటే మనకి తెలుసు, ఎవరు ప్రభుకి
మరి అత్యంత ప్రీతి పాత్రుడైన శిష్యుడు. ఆ శిష్యులందరిలో కూడా చిన్నవాడు. యోహాను సువార్త రాశాడు, మరి 3 పత్రికలు రాశాడు, మరి ప్రకటన గ్రంథం రాశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. 8,000 వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకే, మనము స్వతంత్రించుకోవడానికే, ఆ 8,000 వాగ్దానాలు కూడా మన కొరకే. చూడండి, రోమా 8:22 చూసినట్లయితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. దేవుని ప్రేమించిన వారికి, ఈ వాగ్దానాలన్నీ ఎవరికంట? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదము. కాబట్టి నీ మేలు కోసం దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. మన మేలు కోసం దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు. మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు? సృష్టిని చేశాడా లేకపోతే ఆదామును చేశాడా? సృష్టినే చేశాడు. సృష్టిని చేసిన తర్వాతే ఆదామును చేశాడు కదా. ఎందుకని? తన బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఏ కొరత ఉండకూడదు అని సృష్టి యావత్తు చేసిన తర్వాతనే ఆదామును చేసినట్లుగా మనం చూస్తాం కదా. అదే చూడండి, అందుకే మనం ఏం చేయాలి? బైబిల్ని మనము ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము ధ్యానించేవారిగా ఉండాలి. ఏసేపు అంటే అభివృద్ధి, ఫలించటి కొమ్మ, ఆత్మలో ఫలించాలి అంటే ఏంటి? మారు మనసు పొందాలి. ఆత్మలో ఫలించడం అంటే ఏంటి? మనము మారు మనసు పొందాలి, పరిశుద్ధాత్మను పొంది ఆత్మవరములు సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మను పొంది ఆత్మవరములు సంపాదించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆత్మ ఫలములు ఉన్నాయి, ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. ఆత్మ ఫలములు మనము సంపాదించుకునేవి, ఆత్మ వరములు దేవుడిచ్చేవి మనకి. ఆత్మ ఫలములు ఎక్కడున్నాయి? గలతీ 5:22 చూసినట్లయితే ఆత్మ ఫలములు ఉంటాయి, అవి మనం సంపాదించుకోవాలి. అవి ఆత్మ వరములు దేవుడిస్తాడు. అవి ఆత్మ వరములు దేవుడిస్తాడు. ఆత్మ ఫలాలు మనం సంపాదించుకోవాలి. ఏంటవి? 9 ఆత్మఫలములు 9 ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము. ఈ 9 ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియులారా, యేసు నీలో ఉంటే సంతోషమే కదా. యేసు నీలో ఉంటే సంతోషమే. యేసు నీలో ఉంటే సంతోషమే. ఈ లోకం నీలో ఉంటే సంతోషము కాదు, కానీ యేసు నీలో ఉంటే సంతోషమే ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో అపేక్షించుడి అని దేవుని వాక్యంలో ఉంది. ఫలములు లేని చెట్టును దేవుడు ఇష్టపడ్డు. ఫలములు లేని చెట్టును దేవుడు ఇష్టపడడు. ఫలములు లేని చెట్టును మనము ఆత్మలనే ఫలములు ఫలించాలి. చూడండి, ఆనాడు ప్రభు శిష్యులతో వెళుతున్నప్పుడు మరి అందరూ ఆయనకి ఆకలి అయినట్లుగా ఉన్నట్లయితే ఆ దారి దగ్గర ఏముంది? అంజూరపు చెట్టు ఉంది. దాని నిండా గుబురుగా ఆకులు ఉన్నాయి
కానీ ఫలాలు అనేవి అక్కడ లేవు. ఈ ఆకులు అనేవి దేనికి సాదృశ్యం అంటే వేషధారణకు సాదృశ్యం అన్నమాట. యేసుప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆకులు తప్ప ఒక్క పండు కూడా కనపడలేదు ఆయనకి. ఆయన ఆకలితో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్క పండు అన్న కనపడిందా? కనపడలేదు. అంజూరపు చెట్టుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటంటే సాధారణంగా చెట్టు ముందు చిగురు, ఆకులు, పువ్వులు, చివరగా కాయలు, పండ్లు వస్తాయి. చెట్టు నిండి ఆకులు ఉన్నాయంటే తప్పకుండా కాయలు ఉండాలి. చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే ఫలములు ఉండాలి. కానీ అక్కడ ఫలములు అనేవి లేవు. ఈ చెట్టు వేషధారణకు గుర్తుగా ఉంది. కొంతమంది లోపల ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి జీవితాలు మనకి పనికిరావు. దేవుడు ఇష్టపడని జీవితాలు ఇవి. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. అలాంటి జీవితాలు ఏమన్నా మీలో ఉంటే ఈనాడే తొలగించేసుకోండి. అలాంటి జీవితం ఏదన్నా ఉంటే యథార్థంగా మాట్లాడడం నేర్చుకోండి. వారు ఏమన్నా బాధపడినా ఏమైనా కూడా యథార్థంగా మాట్లాడటం నేర్చుకోండి. యథార్థవంతులు నాకు ఇష్టలని చెప్పిన దేవుడు కనుక మనం ఏం చేయాలంటే ఇంకొకలాగా మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. బయట ఒకలాగా మరి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. కానీ చాలామంది కూడా ఎలాంటి జీవితాలే జీవిస్తున్నారు. కానీ అలాంటి జీవితాలు మనకి వద్దు. అలాంటి జీవితాలు వద్దు. అదే చూడండి, కొంతమంది ఇష్టం లేని వ్యక్తులు ఇంట్లోకి వస్తే రండి బాగున్నారు అంటారు. ఒట్టిదే. వారికి ఇష్టం లేకపోయినా ఆహ్వానిస్తారు, కానీ లోపల మాత్రం ఏం చేస్తారు? తిట్టుకుంటూ ఉంటారు. కానీ అలాంటి జీవితం కూడా వద్దు. ఎంతో ప్రేమ వాళ్ళకు పోతూ ఉంటారు. ఇక్కడ ఊట వద్ద ఫలించడం కొమ్మ అంటే దేవుడే ఆ జీవ జలముల ఊట. దేవుడే ఆ జీవ జలముల ఊట. చూడండి, సమరయ స్త్రీ యేసు ప్రభు నేను జీవ జలము ఇస్తాను అన్నాడు కదా. నేను జీవ జలము ఇస్తాను అన్నాడు. ఆ సమరయ స్త్రీ కోసమే ఆయన వచ్చి అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీ కోసమే. మరి ఆ సమరయ స్త్రీ యేసుప్రభు నేను జీవజలం ఇస్తానంటే నువ్వెలా చేతుకుంటావు? నీ దగ్గర చేదలేదు కదా అంటుంది ఆమె. నీ దగ్గర చేదలేదు కదా అని సమరయ స్త్రీ. ఇశ్రాయేలుని గురించి దేవుడు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేశారు నా జనులు. ఏ నేరాలు అవి? చూడండి, ఇర్మియా గ్రంథము 2:13 చూడండి. జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు వాళ్ళు. జీవజలములైన నన్ను విడిచిపెట్టారు. ఎవరు? ఇశ్రాయేలీలు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిల్వని తొట్లను తమ కొరకు తొలిపించుకొని ఉన్నారు. నీళ్లు నిలవని తొట్లను, నీళ్లు ఉండవు అందులో, అలాంటి తొట్లను వారు తొలిపించుకుని ఉన్నారు. ఈ 2 నేరాలు చేశారు. నా జనులు 2 నేరాలు చేశారని చెప్తున్నాడు. దేవుని విడిచిపెట్టవద్దు. కొందరు దేవుని విడిచిపెట్టి బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకుంటున్నారు. నీ ధనము, నీ ఉద్యోగము, నీ మతము ఏంటది? ఒక బద్దలైన తొట్టి. నీ ధనము, నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ కార్లు, నీ బంగళాలు ఇవన్నీ ఏంటి? ఒక బద్దలైన తొట్లు. నేను ధనవంతుణ్ణి, నీ ఉద్యోగస్తుణ్ణి, నాకు అధికారం ఉంది ఇలా అనుకుంటున్నారేమో. ఇవన్నీ ఏంటి? ఒక బద్దలైన తొట్లు దేవుని దృష్టిలో. కాబట్టి అవన్నీ మనకి వద్దు. చూడండి, పాత నిబంధన అంతా ఏంటంటే కొత్త నిబంధన యొక్క ఛాయ. పాత నిబంధన అంతా కొత్త నిబంధన యొక్క
ఛాయ. ఛాయ అంటే నీడ. అంటే పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నాడు. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ప్రతి గ్రంథంలోనూ యేసు ప్రభు ఉన్నాడండి. ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ప్రతి గ్రంథంలోనూ యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుకు 30 పోలికలు ఉన్నాయి. ఎన్ని పోలికలు ఉన్నాయి తెలుసా? 30 పోలికలు ఉన్నాయి. యేసేపుకు 10 మంది అన్నారు. ఈ అన్నలకు యేసేపు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే ఈయనకి యేసేపుకి కళ్ళు వచ్చాయి కదా. ఈ కళ్ళు వస్తే కళ్ళన్నీ తీసుకెళ్ళి అన్నలకు చెప్పేవాడు. పాపం యథార్థవంతుడు కదా. అన్నలు నన్ను ఇష్టపడట్లేదు అన్న విషయం అతనికి తెలీదు, యేసేపుకి తెలీదు. వెళ్ళి ఆ కళ్ళన్నీ కూడా వెళ్ళి అన్నలకి చెప్తూ ఉండేవాడు. యేసేపుకి 2 కళ్ళు వచ్చాయి. మొదటి కళ్ళు ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, చేనులో పనలు కడుతున్నప్పుడు యేసేపు పన నిలబడితే మిగిలిన పనలు ఆ పనకు సాష్టాంగా పడ్డాయంట. ఒక కళ. యేసేపు ఒక పన నిలబడితే మిగిలిన పనులన్నీ ఆ పనకి సాష్టాంగా పడ్డాయంట. రెండవ కళలో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగా పడ్డాయి అన్నాడు. సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగా పడ్డాయి అన్నాడు. దానితో వాళ్లకు యేసేపు మీద చాలా కోపం వచ్చింది. మేము నీకు సాష్టాంగా పడతావా అన్న ధ్యాస వారిలో కలిగింది. కాబట్టి ఇతనికి ఏం పేరు పెట్టేశారు? యేసేపుకి కళ్ళగనేవాడు అని పేరు పెట్టేశారు. యాకోబు యేసేపుతో మీ అన్నల దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు యేసేపు వెళ్ళను అనలేదండి. నేను వెళ్ళను, మనల దగ్గర నేను వెళ్ళను అనలేదు. వాళ్ళు ఎక్కడున్నారో చూసిరా అని చెప్పి అన్నప్పుడు యాకోబు తండ్రి కదా అన్నప్పుడు నేను వెళ్ళనని అనలేదు. తన అన్నలకు తనంటే ఇష్టం లేదని యేసేపుకు తెలుసు కూడా నేను వెళ్ళానని అనలేదు. అదే మనమైతే అంటాం, వాళ్ళకి నేను వెళ్ళాం, వాళ్ళకి నేను అంటే ఇష్టం లేదు, వాళ్ళ కొంపకి నేను వెళ్ళను, వాళ్ళ ఇంటికి నేను పోను, ఇలా అంటాం మనం కదా. కానీ యేసేపు తండ్రికి ఉభయయ్యాడు. కాబట్టి ఎంత విధేయత చూపించాడు చూడండి. తండ్రికి ఎంత విధేయత చూపించాడు చూడండి. యేసేపును దూరం నుండి చూసిన అన్నలు వీడిని చూసి గుంటలో పారేద్దాం అనుకున్నారు. అప్పుడు వీడి కళ్ళు ఏమవుతావో చూద్దాం అన్నాడు. వాళ్ళు వీడేమవుతాడో చూద్దాం అనలేదు, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అన్నారు. వీడి కళలు ఏమవుతాయో చూద్దాము అన్నారు. ఆ కళ్ళు ఇచ్చినవాడు దేవుడే అని వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళకేం తెలుసు అసలు దేవుడి సంగతి? వాళ్ళకి తెలుసా? ఆ కళ్ళు ఇచ్చినవాడు దేవుడే అని వాళ్ళు గ్రహించలేదు. కళ్ళను ఇచ్చిన దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. పిల్లలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. కళ్ళ భావం వివరించిన యేసేపుకి కరువు నుండి తప్పించే పనిని కూడా అప్పగించాడు ఫరోకి కళ వచ్చినప్పుడు కళ్ళ భావం వివరించినప్పుడు యేసేపుకి కరువు నుండి తప్పించే పనిని కూడా అప్పగించాడు ఫరో. ఇప్పుడు మనము ఫుడ్ కార్పొరేషన్ అంటున్నాం కదా, కానీ యేసేపు దాన్ని ఎప్పుడో చేశాడు.
2000 సంవత్సరాల క్రితమే చేశాడు ఆ పని. తను చంపాలనుకున్న అన్నలను సంరక్షించాడు. తను చంపాలనుకున్న అన్నలను సంరక్షించాడు, కాపాడాడు, ప్రేమ చూపాడు వాళ్ళ పట్ల. వారి పట్ల ప్రేమను చూపించాడు. కానీ యేసేపు వారిని క్షమించాడు, వారితో ప్రేమగా మాట్లాడాడు. చిన్నవాడైనా అన్నలందరిలో ఆ చివరి వాడు అయినా వాళ్ళందరి మీద ప్రేమను చూపించాడు, వారిని అందరినీ క్షమించాడు. దేవుడే మీకు ముందుగా నన్ను పంపించాడు కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అన్నాడు. చూడండి, వారి మీద నేరం మోపలేదు, అన్నల మీద నేరం మోపలేదు. మనమైతే నేరం మోపుతాం. మీరు నన్ను గుంట్లో పడేశారు కదా, అది ఇది అని చెప్పేసి నేరం మోపుతాం. కానీ యేసేపు నేరం మోపలేదు. దేవుడే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు నన్ను పంపలేదు. అన్నల మీద నేరం మోపలేదండి. మనం కూడా ఆ విధంగానే నేరం మోపేవారిగా మనం ఉండొద్దు. ఎవరి మీద కూడా మనం నేరం మోపేవారిగా మనం ఉండొద్దు. అటువంటి క్షమించే మనసు మనము కలిగి ఉండేవారిగా ఉందాం. అటువంటి క్షమించే మనసు కలిగి ఉండేవారిగా ఉందాం ప్రియులారా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసేపు ఫలించడు కొమ్మ, ఊట వద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. కష్టాలు శ్రమలు వచ్చిన యేసేపు తట్టుకుని నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన తట్టుకుని నిలబడ్డాడు, ధైర్యంతో నిలబడ్డాడు, ప్రభువుని ఆనుకుని నిలబడ్డాడు, ఫలించాడు. అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు. కాబట్టి మంచిగా ఉన్నప్పటికీ ఈ లోకంలో మనకేమొస్తాయి? తప్పకుండా కష్టాలు శ్రమలు తప్పకుండా వస్తాయి. మనం మంచిగా ఉన్నా మన కష్టాలు శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి భయపడవద్దు. ప్రభు మనకి తోడుగా ఉంటాడు, ప్రభు మనకి తోడుగా ఉంటాడు. ప్రభువుని ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రభువును ప్రార్థించేవారిగా ఉండండి. యేసేపు పాపానికి దూరముగా పారిపోయాడు కదా, దూరముగా పారిపోయాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? అలా పాపానికి దూరముగా పారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక దూరంగా పారిపోయాడు. దేవుని చిత్తాన్ని చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తాన్ని చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి ప్రియులారా. ఈ విధముగా మనం యేసేపు జీవితము మనకి ఎలా అంటే మనకి ఆదర్శంగా నిలుస్తుందన్నమాట. ఆయన జీవితం, ఆయన యొక్క జీవితము మనము గ్రహిస్తే ఆయన యొక్క జీవితము మనకి ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందో మనకి అర్థం చేసుకొనవచ్చు. ఒకరి మీద నేరం మోపేవాడిగా కూడా లేడు. మరి అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం యేసేపు జీవితాన్ని మనం ఎప్పుడు కూడా మనము ధ్యానించుకునేవారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇక తండ్రి, యేసేపు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం. నేను ప్రభా యేసేపు జీవితము తండ్రి మాకు ఆదర్శంగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ఆయన యొక్క జీవితాన్ని మేము మోడల్గా మేము మార్చుకుని తండ్రి ఆ విధంగా మేము జీవించటకు నీ కృప మాకు అనుగ్రహించమని ఈ చిత్తం అయితే మరి ఒక్కసారి మేమందరం కలుసుకుని తండ్రి ప్రభా నేను మరి ఇంకొకసారి మేము కలుసుకొని మరి ప్రార్థించటకు
మరి ఒకసారి ధ్యానించుటకు వాక్యం ధ్యానించుటకు నీకు అనుగ్రహించమని మా ప్రభు నేసిన బ్రతమాలు నమ్మగా వడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం నేను నలపతి ఒక్కరికి తోడు నిల్చుండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.